సత్యమేవ జయతే. నమస్కారం. శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయాన్ని తొలి తిరుపతిగా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ఉన్నది. ఈ శ్రీ శృంగార వల్లభ స్వామి విగ్రహం చిరునవ్వుతో ఉంటుంది. స్వామివారు ఆ విధంగా వెలిసి ఉన్నారు. అందుకే ఈ స్వామి శృంగార వల్లభ స్వామి అని పేరు వచ్చినది. తొలి తిరుపతి 9000 సంవత్సరముల పురాతనమైనది. స్థల పురాణం ప్రకారం శాసనాల ద్వారా తెలియచున్నది. ఈ తొలి తిరుపతి నిర్మించింది తొండమాన్ చక్రవర్తి అని శాసనాలు చెబుతున్నాయి. శతాబ్దాలుగా అనేక రాజవంశీయులైన పల్లవులు, చోళులు, విజయనగర రాజులతో ఈ ఆలయం పునరుద్ధరణ జరిగిందని 9వ శతాబ్దానికి చెందిన పల్లవరాణి ఈ ఆలయానికి తొలి విరాళం ఇచ్చినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల వారు ఈ ఆలయానికి బంగారు, వజ్రపు ఆభరణాలు సమర్పించి ఆనంద నిలయాన్ని బంగారపు పోత పూయించారని స్థల పురాణం తెలుపుతున్నది. ఈ తొలి తిరుపతిలో తిరుమల వలె గర్భాలయానికి చేరుకోవడానికి 7 ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ తిరుమల శ్రీవారితో పోలిస్తే స్వామివారి చేతుల్లో శంకర చక్రాలు తారుమారుగా ఉండటం ప్రత్యేక విశేషము. ఇక్కడ స్వామివారు భక్తులకు వారి వారి ఎత్తుని బట్టి, అనగా పిల్లలకు చిన్న వెంకటేశ్వరునిగా, పెద్దలకు వారి ఎత్తుకు తగ్గట్టుగా దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రం కాకినాడకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పెద్దాపురం సమీపంలోని చదలాడ గ్రామంలో ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయాన్ని తొలి తిరుపతిగా పిలుస్తారు. ఈ స్వామివారి అనుగ్రహం భక్తుడు ఎట్టి కర్మాచరణ చేసి ఉంటే అట్టి కర్మఫలమును ప్రాప్తించును. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు కాలంలో ఒక గొప్ప వైష్ణవ క్షేత్రముగా మారింది. ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడు శ్రీ మహావిష్ణువు కోసం ఇక్కడే తపస్సు చేశాడని, ఆయన తపస్సుకి స్వామివారు సంతోషించి అనుగ్రహంతో స్వయంభూగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కేకారణ్యము. పురాణ కాలంలో ధ్రువుని తల్లి తన కొడుకుని రాజ్యపాలన యోగం కలుగుటకు శ్రీ మహావిష్ణువును దర్శనం కలగాలని, అందుకు తపమాచరించమని విష్ణుమూర్తిని దర్శనం పొందిన సమస్యలు పోయి రాజ్యాధికారము వచ్చనని కొడుకు ధ్రువుణ్ణి అడవులకు పంపినది. అడవులకు బయలుదేరిన ధ్రువుడు శాండిల్య మహాముని ఆశ్రమానికి చేరుకొని మహాముని సలహాతో శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు ఆరంభించి ఘోర తపస్సు చేస్తాడు. బాలధ్రువుని తపస్సుకు మెచ్చిన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ మహావిష్ణువు ప్రత్యక్షమై అవుతారు. బాలధ్రువుడు ప్రభు వెలుగుని చూసి భయపడ్డాడు. అంతటా శ్రీ మహావిష్ణువు బాలక భయమెందుకు, తత్తరపాటు చెందకు, నేను నీ అంతనే కదా ఉన్నాను అని నవ్వుతూ పలకరించుచు బాలధ్రువుని చెక్కిళ్లను ఒత్తి భయము లేకుండా చేస్తారు స్వామివారు. అక్కడే శిలారూపంలో వెలిశారు. ధ్రువుడు ప్రత్యక్షమైన మహావిష్ణువుని శ్రీ శృంగార వల్లభుని పేరుగాంచాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువునితో నీ అంతే కదా నేనున్నానని చెప్పుట కారణముగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తు ఉన్నట్లుగా శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తున్నారు. బాలధ్రువుని భయము లేకుండా చేయుటకు స్వామివారు బాలుని చెక్కిళ్ళు ఒత్తిన కారణముగా కుడి ఎడమలుగా ఉండవలసిన శంకు చక్రాదులు ఎడమకుడులుగా మారినాయని ప్రత్యేక విశేషంగా చెప్పుకుంటూ ఉన్నారు. వెలసిన స్వామివారి కాలగమనంలో దేవతలు వచ్చి ఆలయాన్ని నిర్మించారు. తర్వాత లక్ష్మీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహమును ప్రతిష్ఠ చేశారు.
శిలాశాసనముల ద్వారా ఈ తెలియచున్నది. స్వయంభూగా స్వామివారు వెలిసిన ప్రతి చోట ఆళ్వార్లు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కనే ఎడమ వైపు ఆళ్వార్లు ఉన్నారు. ఈ క్షేత్రం దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే పురాతనమైనదిగా చెబుతూ ఉన్నారు. పరమ పవిత్రమైన చిరుమందహాస చిర్వలాస శ్రీ శృంగార వల్లభ స్వామి స్వభాయమానముగా స్వయంభూగా కొలువుదీరిన క్షేత్రం. శ్రీ మహావిష్ణువు శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం శ్రీ లక్ష్మీపతయే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి శరణాగతి శ్లోకం. వినా వెంకటేశం నానాధూన నాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. శ్రీ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని ఈ ఉత్తర ద్వారంగా దర్శించుకుంటున్నారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘశ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందన నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద. భోజ మహారాజు భక్తి విక్రమార్కులు రుద్రమ్మదేవి శ్రీ కృష్ణదేవరాయలు ప్రతాపురం పిఠాపురం సంస్థాన మహారాజులు మహారాణులు ఈ శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద అభయస్థ గోవింద అక్షయవరద గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద బ్రహ్మాండ రూపాయ గోవింద భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద యశప్రదాయిక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈ శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానము తిరుపతి పెద్దాపురం మండలమున శ్రీ స్వామివారి నాభి నుండి ఉద్భవించిన మహిమాన్విత బొటనబావి ఉన్నది. బొటనబావి విశిష్టత: సంతానము లేని దంపతులు ఈ ఆలయం వద్ద నూతి నీటితో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది మరియు విద్యా ఉద్యోగం వివాహం వంటి భక్తుల ధర్మమైన కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఈ బొటన బావిలోని నీటిని స్వామివారి తీర్థముగా సేవిస్తారు. ఓం నమో శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామియే నమః. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.